హలో నేను మిస్ రావు. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఫైనల్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సర్వే జాతీయ మీడియా సంస్థలు అనౌన్స్ చేశాయి. ఏబీపీ సీ వాటర్ అనౌన్స్ చేసినటువంటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఏబీపీ సీ వాటర్ ఇచ్చినటువంటి సర్వేని చూద్దాం. ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 20 ఎంపీ స్థానాలు వస్తాయి. ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన పార్టీ, ఈ మూడు పార్టీలు కలిపి 20 ఎంపీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 మాత్రమే ఎంపీలను గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఏబీపీ సీ వాటర్ సర్వే తేల్చేసింది. సో దాని ప్రకారం అసెంబ్లీలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం లెక్కేసుకుంటే కనుక సో మొత్తం 20 ఎంపీ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి 20x7 తీసుకుంటే కనుక 140 అసెంబ్లీ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది చాలా క్లియర్గా. 140 యావరేజ్న సుమారుగా నేను చెప్తున్నాను. అంటే 20 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని చెప్పి వాళ్ళు ఎస్టిమేషన్ వేశారు. కాబట్టి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 ఎంపీ స్థానాలు మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. 5x7 వేసుకుంటే 7×35. సో 35 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఏబీపీ సీ వాటర్ ఇచ్చినటువంటి తాజా సర్వే. సో 140 ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన, బీజేపీ, వైసీపీ వచ్చేసి 35. సో టోటల్ 175. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం మనం అసెంబ్లీ స్థానాలని కన్వర్ట్ చేసుకుంటే వచ్చేటువంటి ఫిగర్. సో ఏబీపీ సీ వాటర్ ఎప్పుడు కూడా యాక్యురేట్గా ఇస్తుంది సర్వేలు. దానికంటూ ఒక రెప్యుటేషన్ కూడా ఉంది. గత ఎన్నికల్లో కూడా ఎగ్జాక్ట్గా ఎస్టిమేట్ చేసింది ఏబీపీ సీ వాటర్. సో దాని ప్రకారం చూస్తే కనుక 20 ఎంపీ స్థానాలు ఎన్డీఏ కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 స్థానాలే మాత్రమే ఉంటాయని చెప్పి అది చెప్పడం జరిగింది. సో అలాగే తెలంగాణలోకి వచ్చేటప్పటికి తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ 4, కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ పార్టీ 2, ఎంఐఎం 1. ఇది ఒపీనియన్ పోలు. సాధారణంగా ప్రతి నెలకు ఒకసారి ఏబీపీ సీ వాటర్ నేషన్ మూడ్ ఎలా ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది. దాంట్లో భాగంగా తెలుగు రాష్ట్రాల యొక్క మూడ్ ఏ విధంగా ఉందో కూడా అంచనా వేసింది. దీని ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 డిజిట్స్ని రీచ్ కాబోతుందని చెప్పి తెలుస్తుంది. బీజేపీ ప్రస్తుతం 4 ఎంపీలు ఉన్నారు. ఆ 4 ఎంపీలు పదిలంగా ఉంచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 ఎంపీలకి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తే కనుక కూటమి ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సర్వే ఏబీపీ సీ వాటర్ సర్వే. దీన్ని యాక్యురేట్గా మనం నమ్మడానికి కూడా అవకాశం ఉంది. దీని హిస్టరీ కూడా చాలా ఘనంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం నమ్మచ్చు. సో ఇక దీంతో పాటు మరొక సర్వే కూడా రావడం జరిగింది. అది News18 సర్వే. News18 కూడా ఒక సర్వేని ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మనం కనుక చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ఎంపీ స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఎన్డీఏ 18 స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఎంపీ స్థానాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దీని ప్రకారం చూస్తే వైసీపీకి 7 ఎంపీ స్థానాలు అంటే 7x7 7 49 అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. 18 ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జేఎస్పీ మూడింటికి కలిపి కూటమికి 18 అన్నారు. సో ఇక్కడ 18x7 వేసి 8×8 56. సో ఇక్కడ 7×50 7×1 7 ఒక 5 7×5 126. సో 126 కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ 126 అంటే ఇక్కడ మనం లెక్కేస్తే 126 ప్లస్ 49 చూసుకుంటే కనుక 15 7 175. సో 175 సరిపోయింది. సో దీనికి మనం వచ్చేటువంటి ఎంపీ స్థానాలు కనుక ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఇక్కడ వచ్చేటువంటి 126 కనిపిస్తున్నాయి కూటమికి, వైసీపీకి 49 కనిపిస్తుంది. దేని ప్రకారం News18 వేసినటువంటి అంచనా ప్రకారం, దాని అంచనా ప్రకారం చూసుకుంటే కనుక క్లియర్ కట్గా మెజారిటీ తోటి ఉంది
తెలుగుదేశం పార్టీ కూటమి. సో దానికి సంబంధించి న్యూస్ 18లో జరుగుతున్నటువంటి చర్చలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఇంత డ్రాస్టిక్గా అనేది కనుక విశ్లేషణ చేసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీకు నేను వాయిస్ రూపంలో వినిపిస్తాను. అక్కడ జరుగుతున్నటువంటి చర్చ దాన్ని మీకు వినిపిస్తాను. Invariably takes most of the seats, and that's what we are seeing, ladies and gentlemen, that 18 out of the 25 are going to the NDA. Rahul Shivshankar, yes, so the magic of 2014 recreated. Worrying me for Jagan is that his Dalit vote bank has left him. It's a two-horse race. So Dalit vote bank adu potundani cheptunnaru. Invariably takes most of the seats, and that's what we are seeing, ladies and gentlemen, that 18 out of the 25 are going to the NDA. Rahul Shivshankar, yes, so the magic of 2014 recreated. Is worrying me for Jagan is that his Dalit vote bank has left him. సో న్యూస్ 18 చెప్తున్న దాని ప్రకారం, వాళ్ళ విశ్లేషణ ప్రకారం ఏదైతే దళిత ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందని చెప్పి భావిస్తూ ఉందో ఆ పార్టీ ఆ ఓట్ బ్యాంకు జారిపోయింది అని చెప్పి అంచనా వేస్తుంది. తాజాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల యొక్క మూడ్ని గమనించిన తర్వాత ఓట్ బ్యాంకు ఏదైతే స్ట్రాంగ్గా ఉంది, దళితులు, నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటూ ఉంటారు కదా, సో ప్రత్యేకించి దళితులు అనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జారిపోయారని చెప్పి న్యూస్ 18 చెప్తున్నటువంటి ఒక విశ్లేషణ. సో దాని ప్రకారం లెక్కేస్తే 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, 18 ఎన్డీఏ గెలుచుకునే అవకాశం ఉంది. దాని ప్రకారం మనం అసెంబ్లీకి కనుక కన్వర్ట్ చేసుకుంటే రిజల్ట్ని కూటమికి 126 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 126 స్థానాలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది కూటమి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 49. కానీ ఏబీపీ వాటర్ అయితే ఇంకా తక్కువ ఇవ్వడం జరిగింది. సో 20 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. 20 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. కేవలం 5 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఏబీపీ వాటర్ ఇచ్చినటువంటి సర్వే. దాని ప్రకారం మనం లెక్కేసుకుంటే కనుక సో వైసీపీకి 5 మాత్రమే ఉంటుంది. 5 × 7 735. అదే ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ అది లెక్కేసుకుంటే కానీ 20 ఇచ్చారు. 20 × 7 140. సో మొత్తం లెక్కేసం 175. సో దాని ప్రకారం ఏబీపీ దాని ప్రకారం మనం లెక్కేసుకుంటే ఏబీపీ వాటర్ దీని ప్రకారం చూసుకుంటే కనుక ఇంకా ఎక్కువ 140 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో షెడ్యూల్ ప్రకటన మరి కొన్ని గంటల్లో షెడ్యూల్ రాబోతుంది, ఎన్నికల షెడ్యూల్ రావడానికి కొన్ని గంటల ముందుగా న్యూస్ 18 అలాగే ఏబీపీ వాటర్ ప్రకటించినటువంటి సర్వేల యొక్క సారాంశం. సో ఏబీపీ వాటర్ అయితే 5 ఎంపీ స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందని ఇవ్వడం అనేది సంచలనం. న్యూస్ 18 అయితే 7 అని ఇచ్చింది. ఎందుకు ఆ విధంగా పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద కూడా విశ్లేషణ చేసింది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో కేవలం ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యనే రేసు ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది. ఆ పోటీలో 50% పైగా ఓట్ బ్యాంక్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా చాలా క్లియర్గా న్యూస్ 18 చెప్పడం జరిగింది. 40%కి పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు అనేది కూడా తెలుస్తుంది. సో ఓట్ షేర్ చేసుకుందాం. న్యూస్ 18 ఇచ్చినటువంటి ఓట్ షేర్ కూడా చూస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% వచ్చింది, ఎన్డీఏకి 50% వచ్చింది, ఇండియా కూటమికి అయితే 6 మాత్రమే రావడం జరిగింది, అదర్స్కు 3. ఇది లేటెస్ట్గా విడుదల చేసినటువంటి సర్వే, జాతీయ మీడియా సంస్థలు విడుదల చేసినటువంటి సర్వే. నేషన్ మూడ్ని అలాగే తెలుగు రాష్ట్రాల మూడ్ని కూడా వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ 2 సర్వేల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. 40% లేదా 41%, ఇంతకు మించి ఓట్ షేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం లేదని చెప్పి తేల్చేసింది. దానికి గల కారణం దళితులు, మైనారిటీలు కూడా దూరం అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది వాళ్ళ యొక్క విశ్లేషణ. సో ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్ మూడ్ని కూడా అంచనా వేసింది కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఇంకా పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అని చెప్పి మనం వేచి చూడాలి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఓటర్లు ముందుకొచ్చి ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్పందిస్తారని చెప్పి ఒక అభిప్రాయం కూడా ఉన్నటువంటి క్రమంలో ఇంకా
ఎన్డీఏ కూటమికి సీట్లు పెరిగేదే, రాబోయేటువంటి రోజుల్లో తగ్గేటువంటి అవకాశం లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏబీపీ సీ వాటర్ ప్రకారం 5 ఎంపీ స్థానాలు, అలాగే న్యూస్ 18 ప్రకారం 7 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కాబట్టి ఇంకా వీటిని తగ్గేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ. సో మీరు కూడా దీని మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ట్రోల్స్ రూపంలో మీరు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది కూడా మీరు కూడా స్పందించి ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.